జగనన్న నువ్వేమన్నా అనుకో, అంటే అది తప్ప, ఒప్ప అనే విషయం పక్కకు పెడితే, మన 11 మంది ఉన్నారా? ఒక్కరే ఉన్నామా? అనే విషయం పక్కకు పెడితే, మన ఎమ్మెల్యేలతో అసెంబ్లీకెళ్ళడం అనేది మినిమమ్ అన్నా వెళ్ళాలి మనం. అరే! ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటే అదేమి లడ్డూ మిఠాయి కాదు గదన్నా! స్వీట్ షాప్‌లోంచి తీసుకొచ్చేసి జేబులో పెట్టడానికి, జగనన్న జేబులో పెట్టడానికి. ఏం జగనన్న? తెలుసు గదా! తెలిసి గూడా ఎందుకన్నా ఇట్లా జేస్తావు? ఏదైనా సరే అంటే కూటమి ప్రభుత్వం ఉండగానే తర్వాత రాదని అనుకో. నీకు ఆనందం కలిగించడానికి 4 మాటలు అంటాను. అసలు కూటమి రాదని అనుకో. సో, ఈ ఉన్న 2, 3 ఏళ్లైనా మీరు వెళ్ళాలి గదా! అరే! జగనన్న ఎప్పుడొచ్చాడబ్బా! పెద్ద మాట్లాడుతున్నావు అని జెప్పేసి జనాలు అన్నా గూడా మనము తలెక్కడ పెట్టుకుంటామన్నా? జనాలు అడుగుతారన్నా. ఎందుకెళ్ళలేదు 5 ఏండ్లు అసలు అసెంబ్లీకే ఎళ్ళకుండా ఏందిది? అసెంబ్లీ గేట్ గూడా తాగనన్నావు పవన్ కళ్యాణ్ గారిని. నువ్వన్నావా లేదా అనే విషయం పక్కకు పెడితే అన్నారుగా మన బ్యాచ్‌లో అన్నారుగా అసెంబ్లీ గేట్ కూడా తాగనివ్వమని చెప్పేసి. ఇప్పుడేమో ఆ పెద్ద పులి వచ్చేసి అసెంబ్లీలో కూర్చుంది. కనీసం కూర్చుంటే కూర్చునేబ్బా పెద్ద పులిది. మనం వెళ్ళాలి గదా! వెళ్ళి ప్రతిపక్షంగా ప్రతిపక్ష హోదా లేకపోయినా గూడా కనీసం ఎమ్మెల్యే హోదాలైనా ఎళ్ళిపోయి ప్రశ్నించాలి గదన్నా! అరే! జనాలకు ఇది న్యాయం జరగట్లేదని చెప్పేసి ప్రశ్నించాలి గదా! ఆ బొక్కలే సూర్య. మనం ఎలగబెట్టింది ఏముంది అక్కడ న్యాయము, ధర్మం అని మాట్లాడడానికి అని చెప్పేసి అనుకున్నా, మాట్లాడాలన్నా రాజకీయాల్లో మాట్లాడాలి. నిజాలు ఎవడికి తెలుస్తాయి ఇక్కడ అని అనుకోవచ్చు. సోషల్ మీడియాలో అందరికి తెలిసిపోతుంటాయిలే గానీ, కనీసం మాట్లాడాలిగా రాజకీయాల్లో ఉన్నప్పుడు. వాట్ ఈస్ దిస్ పవన్? అని చెప్పేసి క్వెషన్ చేస్తే బావుంటదని నేననేది. అసెంబ్లీకి ఎళ్ళకుండా పోతే మనకే డ్యామేజ్ అన్నా, భయంకరమైన డ్యామేజు. ఎంతసేపు రికార్డెడ్ ప్రెస్ మీట్లంటే అది జనాలకు మొహం మోత్తేస్తదన్న. ఈయనకి ధైర్యం లేదు, పాడు లేదు. ఊరికే సింహం సింహం అని ఎగేస్తుంటారు. చుట్టుపక్కల ఉన్న బ్యాచ్ అని చెప్పేసి అనుకుంటారు. మనం సింగిల్ సింహమే. సింగిల్‌గానే సింహం ఎళ్తది. సింగిల్‌గానే ఎళ్ళు. జనాలతో 10 మంది రాకపోయినా గూడా సింగిల్‌గా ఎళ్ళైనా గూడా ఏదైనా క్వెషన్ చేయన్నా. అసెంబ్లీకి ఎళ్ళకపోతే ఎట్లా? అయ్యో! జగనన్న.